శుభోదయం. నేను మీ వెంకట ఢిల్లీని. ప్రస్తుతము ఏపీ ఇంటర్మీడియట్‌కు సంబంధించి ఫస్ట్ ఇయర్‌లో 25, 26వ సంవత్సరానికి సంబంధించినటువంటి మారినటువంటి సిలబస్‌ను అనుసరించి గద్య భాగంలో కొన్ని లెసన్స్ ఆ ఎస్ఏ సారాంశంని చూస్తాము ఈరోజు. టాపిక్లోకి వెళ్ళకముందు నా ఛానల్ని ఇంతకుముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా కొన్ని కొత్త వీడియోలు చేయాలనేటువంటి మోటివేషన్తో ఉంటాను. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, టాపిక్లోకి వెళ్దాము. అజ్ఞాతస్య వాసో నా దేయః. అజ్ఞాతః, జ్ఞాతము అంటే తెలియడము, అజ్ఞాతము అంటే తెలియకపోవడము. తెలియనటువంటి వారికి వాసః అంటే నివాస స్థలాన్ని లేదా స్థానాన్ని, నా దేయః, దేయము అంటే ఇవ్వడము, నా దేయః ఇవ్వకూడదు. తెలియనటువంటి వారికి నివాస స్థలాన్ని ఇవ్వకూడదు, ఆశ్రయాన్ని కల్పించకూడదు. ఈరోజు టాపిక్ ఇదనమాట. ఏమిటి, ఒకవేళ అలాగానే కల్పిస్తే ఏమవుతుంది ఏమి అని ఒక కథ ద్వారా తెలుసుకుందాం. ప్రస్తుత పాఠ్యభాగాన్ని నారాయణ పండితుడు రాసినటువంటి హితోపదేశంలో నుంచి తీసుకోబడింది. హితోపదేశంలో 4 భాగాలు కలవు. మిత్రలాభం, మిత్రభేదం, విగ్రహం, సంధి అనునవి. ప్రస్తుతము మిత్రలాభంలో నుంచి స్వీకరించబడినది. మీరు ఎస్ఏ రాయడానికి ముందు స్టార్టింగే కవి పరిచయము అని చెప్పేసి హెడ్లైన్ పెట్టేయండి. షార్ట్గా కవిహి శ్రీనారాయణ పండితః, స్వీకృత పాఠః మిత్రలాభం, ప్రస్తుత పాఠః అజ్ఞాతస్య వాసో నాదేయః. స్టార్టింగే మీరు సాంస్క్రిట్లో అలా రాసినారంటే కొంచెం సారాంశం వచ్చి హైలైట్ అవుతుందన్నమాట. అంతేకాకుండా మీ మెటీరియల్లో ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒక్కొక్క విధంగా సారాంశాలను రాస్తూ ఉంటారు. బట్ ఆ సారాంశాల్లో మాకు మెటీరియల్లో ఇంతే ఉంది, మేము ఇంతే రాస్తాము అనే కాకుండా సారాంశాన్ని ఓన్గా రాయడానికి ట్రై చేయండి. అక్కడ లేకపోయినా కొన్ని సైడ్ హెడ్డింగ్స్ మీరు క్రియేట్ చేసి మరీ రాయండి. మీకు తెలియకపోతే కూడా నేను దీనిలోనే పీడిఎఫ్ పెడతాను, ఆ పీడిఎఫ్ కూడా చూసుకోండి. ఓకే, ఆ లింక్ కూడా మీకు మళ్ళీ పెడతాను. ఓకే, ఈరోజు సారాంశంలోకి వెళ్ళిపోదాము. కులం గుణం తెలియనటువంటి వారికి ఎవరికి కూడా ఆశ్రయాన్ని ఇవ్వకూడదు. ఒకవేళ అలాగాన ఇస్తే జరద్గవము అనేటువంటి గద్ద పిల్లి చేసినటువంటి తప్పుకు ఎలా బలి అయిపోయిందో అలా మన జీవితాలు కూడా కులం గుణం తెలియకుండా వారితో కానీ సహవాసం చేసినామంటే, వారికి మన జీవితాన్ని అందుబాటులో ఉంచినామంటే మన జీవితం కూడా బలి అయిపోతుంది అని అంటున్నాడు. ఇక్కడ కేవలము జంతువుల విషయంలో తీసుకోకూడదు, అచ్చంగా మానవులను ఉద్దేశించి చెప్పేటటువంటి కథలే ఇవి. ప్రస్తుత కథ ఏమిటి చూద్దాం. సైడ్ హెడ్డింగ్ కూడా ప్రస్తుత కథ అని పెట్టండి. పూర్వం గంగా తీరాన గృధ్రకూటము అనేటువంటి పర్వతం కలదు. ఆ పర్వతమున పెద్ద జువ్వి చెట్టు అనేది ఉన్నిందనమాట. ఆ చెట్టున ఒక తొర్ర కలదు. ఆ తొర్రలో జరద్గవము అనేటువంటి ముసలి గద్ద నివసిస్తూ ఉన్నది. ముసలిదే అయిన దానివల్ల దానికి గోళ్ళు ఊడిపోయాయి, కళ్ళు కూడా సరిగా కనిపించవు. అయినా ఆ చెట్టు మీద నివసించే పక్షులు ఆ గద్దను చాలా దయతో చూసేవి. తాము తెచ్చుకున్నటువంటి ఆహారంలో ప్రతి పక్షి కూడా ఏదో కొంత ఆ గద్దకు ఇస్తూ ఉండేవి. ఇది కూడా ప్రతిఫలంగా పక్షులన్నీ వేటకు వెళితే ఆ పక్షి పిల్లలను కాపాడుతూ ఉండేదని. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఇలా పెట్టండి. దీర్ఘకర్ణుడి యొక్క ప్రవేశం. ఇలా ఉండగా ఒకనాడు దీర్ఘకర్ణుడు అనే పిల్లి పక్షి పిల్లలను తినేందుకు చెట్టు మీదకి మెల్లగా ప్రవేశించెను. పిల్లిని చూసి పక్షి పిల్లలు భయంతో గోలగోలగా అరిచెను. వెంటనే గద్ద కోపంతో ఎవరు వచ్చింది అని గట్టిగా అరిచింది. ఆ గొంతు వినేసి పిల్లి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. సచ్చినాన్రా బాబోయ్ అనేసి చాలా భయంతో గజగజ వణికిపోయింది. పక్కనే ఆ గద్ద చూస్తూ ఉన్నట్టుగా కనిపించింది. కానీ
ఆ గద్దకు కళ్ళు కనిపించవు కదా, కళ్ళు క్షీణదశలో ఉంది కాబట్టి అది చూస్తా ఉంది అన్నటువంటి ఫీలింగ్తోనే ఉండిపోయిందనమాట ఆ పిల్లి. భయంతో గజగజ వణికిపోయింది. నెక్స్ట్ పేరాగా రాయండి. దీర్ఘకర్ణుడి ధైర్యం. దీర్ఘకర్ణుడు అంటే ఎవరు? పిల్లి. ఆ పిల్లి ధైర్యం తెచ్చుకునింది. పిల్లి ధైర్యం తెచ్చుకునేసి మరణం దూరంగా ఉంటే పర్వాలేదు, కానీ పక్కనే ఉన్నప్పుడు ఏం చెయ్యాలా, వచ్చినటువంటి ఆపదను ఎలా పోగొట్టుకోవాలా, వెంటనే తన మదిలోకి పని ఇచ్చిందనమాట. చకచక ఆలోచించింది. ఆలోచించి ఇలా చెప్పింది, జరద్గవంతో చెప్పింది. కేవలం జాతి మాత్రం చేత ఎచ్చటను ఎవ్వడను పూజారుడు కాడు. నడవడిక వల్ల మాత్రమే వాడు పూజ్యుడు, వద్యుడు చంపవచ్చు. వద్యుడు అంటే చంపబడేవాడు చెప్పవచ్చు. వాడు పూజింపబడేవాడు, వాడు చంపబడేవాడు అని చెప్పవచ్చు అని చెప్పి అనిందనమాట. అంతేకాదు, ఇంకా ఇట్లా కొంచెం నమ్మబలికింది. సో మీరేం చేస్తారంటే అక్కడికి స్టాప్ చేసి పిల్లి గద్దకు ఇచ్చే వివరణ అని సైడ్ హెడ్డింగ్ పెట్టేసి ఇంకొక పేరాగా స్టార్ట్ చేయండి. అది విని గద్ద పిల్లిని ఎందుకు వచ్చావో చెప్పుము అని చెప్పి అడగ్గా దీర్ఘకర్ణుడు, పిల్లి, నేను గంగా తీరంలో 3 పూటల స్నానం చేస్తూ బ్రహ్మచార్యాన్ని పాటిస్తున్నాను. మాంసభక్షణ మానివేశాను. చాంద్రాయణ వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్న పక్షులు మీరు జ్ఞానమూర్తులని, ధర్మార్థులోని, సేవా తత్పరులోని, ప్రేమ విశ్వాసాన్ని కలిగిన వారుని, దయాహృదులు అని ఇంకా అనేక విధాలుగా మిమ్మల్ని గొప్పగా చెప్పారు. మిమ్మల్ని ఎలాగైనా దర్శనం చేసుకోవాలని, మీ నుంచి ధర్మాలను గురించి తెలుసుకోవాలని ఆతృతగా ఇక్కడికి వచ్చినాను. అంతేకాదు అని చెప్పిందనమాట. ఎక్కువగా లెంత్గా రాయొద్దండి, అక్కడికి కొంచెం కట్ చేసేసి మళ్ళీ సైడ్ హెడ్డింగ్ వచ్చి పెద్దల మాటలు, గృహస్థ ధర్మము అని చెప్పి సైడ్ హెడ్డింగ్ పెట్టండి. ఇక్కడ అన్ని కొటేషన్ లైన్సే వస్తాయి అన్నమాట. ఆ కొటేషన్స్ లైన్సే అండర్లైన్ చేసినట్టుగా లైన్గా రాసుకుంటారండి. శత్రువు అయినా సరే తన ఇంటికి వచ్చినటువంటి వారికి ఆతిథ్యాన్ని ఇవ్వాలి. అవి చెప్పేటటువంటి కొటేషన్స్ చూడండి. ఏది పిల్లి వచ్చి గద్దకు చెప్తూ ఉందన్నమాట. శత్రువు అయినా సరే తన ఇంటికి వచ్చినటువంటి వారికి ఆతిథ్యాన్ని ఇవ్వాలి. ఆ లైన్ని మీరు ఏం చేస్తారంటే అలాగే తెలుగులో రాసి ఇలా అండర్లైన్ చేస్తూ రండి. ఒకవేళ మీకు సంస్కృత లైన్ కూడా తెలిస్తే ఇదే ఒక సందర్భ వాక్యంలో లైన్ వస్తుంది. అరావపి ఉచితం కార్యం ఆతిథ్యం గృహం ఆగతే. ఆ లైన్ కూడా పెడితే టాలెంట్ ఉంటే పెట్టండి, లేదా పెట్టకపోయినా నో ప్రాబ్లం. పెట్టాలని ఖచ్చితంగా రూల్ లేదు, పెడితే ఒక మంచి ఇంప్రెషన్. నెక్స్ట్ సెకండ్ కొటేషన్. వృక్షం తనను నరకడానికి వచ్చినటువంటి వాణిని సైతం మన్నించి తన యొక్క నీడలో నిలబడనిస్తుంది కదా. నెక్స్ట్ ఇంకో కొటేషన్ రాయండి. ఆహారం లేని ఎడల కనీసం మంచి మాటతోనైనా సరే అతిథిని గౌరవించాలి. అతిథి అన్నవాడు గురువుతో సమానం. అంతేకాదు, సజ్జనులు ప్రాణులను దయతో చూస్తారు. చంద్రుడు తన వెన్నెలను చండాలుడు ఇక్కడ ఉన్నాడు అని చంద్రుడి యొక్క వెన్నెలను చండాలుని ఇంటి నుంచి మాత్రము వెనుకకి తీసుకుని వెళ్ళిపోడు కదా. అలా మంచివాడు తన యొక్క గుణాన్ని చెడ్డవాడి దగ్గర చూపించకుండా, అయ్యో ఇతను చెడ్డవాడు, ఇతని దగ్గర మనం చెడ్డగానే ఉండాలి అని చెప్పి తన గుణాన్ని మానుకోడు కదా. మీరు మంచివారు అని చెప్పేసే నేను విన్నాను, మరి అందుకే కదా మీ దగ్గరికి వచ్చాను. ఎవని ఇంట నుండి అతిథి బాధపడుతూ తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతాడో ఆ ఇంటి యజమానికి తన పాపాన్ని ఇచ్చి యజమాని పుణ్యాన్ని తీసుకుని వెళ్తాడు అని ఇన్ని విధాలుగా చెప్పి ఆ పిల్లి జరద్గవాన్ని నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. ఎన్ని లైన్లో చూడండి, నీతి సామెతలు అవన్నీ చెప్పి నమ్మబలికింది. ఏమేమిటి, శత్రువు అయినా సరే అని, వృక్షం తనను నరకడానికి అని, ఆహారం లేని ఎడల కనీసం మంచి మాట అయినా సరే, అతిథి అన్నవాడు గురువుతో సమానమని, చండాలుడు చంద్రుడు అనేటువంటి ఇంకొక ఎగ్జాంపుల్, ఇన్ని విధాలుగా చెప్పి జరద్గవాన్ని నమ్మించింది. అక్కడికి స్టాప్ చేసేయండి, ఇంకొక పేరాగా స్టార్ట్ చేయండి. గద్ద పిల్లితో పలికే మాటలు.
పిల్లికి మాంసం ఇష్టంగా తింటూ ఉంటుంది. ఇచ్చట పక్షి పిల్లలు నివసిస్తూ ఉన్నాయి. వీటి సంరక్షణ భారం నాది. అంతేకాని నిన్ను రానీయకూడదు అని చెప్పలేదు. పిల్లి యొక్క లక్షణమే అది. పక్షి పిల్లలను చంపి తినేసేటటువంటిది. అది మాంసాహారి. అందుకే నిన్ను ఇలా చెప్పాను. వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నాదే కదా అన్నది. ఈ మాటలు విన్న వెంటనే పిల్లి నేలను తాకి 2 చెవులు గట్టిగా మూసుకునిందనమాట. శివశివ, పిల్లి మాటలు ఇలా చెప్తా ఉందన్నమాట. మంచిదాని వల్లే 2 చెవులు గట్టిగా మూసుకొనేసి ఇలా నటించింది. తన చెవులో ఏ చెడ్డ మాటలు కూడా వినకూడదు అన్నట్టుగా శివశివ అంటూ ఇట్లా మూసుకునిందనమాట. మూసుకొని ఇలా చెప్తూ ఉన్నది. దీర్ఘకర్ణుడి మాటలు అని చెప్పి మళ్ళీ సైడ్ హెడ్డింగ్ పెట్టండి. ఎవరైతే ఎవరికి ఏ అపకారం చెయ్యరు, ఎవరైతే అన్ని ప్రాణులకు ఆశ్రయాన్ని కల్పిస్తారో వారు స్వర్గసుఖాన్ని పొందెదరు. ఎవడైనా ఎవని మాంసమైనా తింటే ఒకడు ప్రాణభయంతో ఉంటాడు. ఆ ప్రాణాల కోసం పోరాడి చివరకు ఆ ప్రాణాలను పోగొట్టుకుంటాడు. ఇంకొకడికి మాత్రం క్షణికమైనటువంటి తృప్తి, ఆనందాన్ని పొందుతాడు. ఎవడైతే తన మాంసాన్ని ఇతరుల మాంసంతో అభివృద్ధి చేయాలి అని అనుకుంటాడో వాడిది నీచమైనటువంటి జన్మ. కాబట్టి నేను అహింసయే పరమాధర్మంగా భావిస్తూ అలా నడుచుకుంటూ ఉన్నాను. మానవుడు తనకు మరణం సంభవిస్తే ఎంత భయం, దుఃఖం కలుగుతుందో అలాంటి భావనే ఇతరుల పట్ల కూడా చూడాలి. అంటే తనలాగే ఇతరులను కూడా బాధపడతారు అనేటువంటి భావన అతను కలిగి ఉండాలి. జానెడు పొట్ట కోసం పండ్లు, ఫలాలు, పత్రాదులు తిని పొట్ట నింపుకోవచ్చు కదా. హింసాత్మకమైనటువంటి పనులు చేసి ఆ ప్రాణాలను తీయకూడదు అని చెప్పి నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. కాబట్టే ఇలాంటి ప్రవృత్తిని కలిగి ఉన్నాను అని చెప్పి నమ్మకాన్ని కలిగించిందనమాట. ఇంకా చాలాసేపు చర్చించి ఆ గద్దకు గట్టిగా నమ్మకాన్ని కలిగించింది. అక్కడికి పేరా స్టాప్ చేసేయండి. నెక్స్ట్ పేరా స్టార్ట్ చేయండి. పిల్లి నివాస స్థానాన్ని ఏర్పరచుకునుట అని సైడ్ హెడ్డింగ్ పెట్టండి. సరే అని గద్ద కూడా నమ్మి పిల్లికి నివాసాన్ని కల్పించింది. నమ్మకాన్ని పొందాక కొన్ని రోజులకు క్రమక్రమంగా పక్షి పిల్లలను తింటూ వచ్చి ఎముకలు, గోళ్ళు అక్కడే ఒక త్వరలో వేసి ఉంచిందనమాట. పక్షులన్నీ కూడా తమ పిల్లలు కనిపించలేదే అని చెప్పేసి అంతా వెతుకుతూ వచ్చాయి. చివరకు ఆడ ఈడ వెతికి అస్థిపంజరాలంతా ఎక్కడ పోయినా చూస్తే ఆ గద్ద ఉన్నటువంటి త్వరలోనే ఉనిందనమాట. ఇవన్నీ గద్ద పనే అని భావించి వెనక ముందు కూడా ఆలోచించకుండా నిన్ను నమ్మి ఆశ్రయాన్ని కల్పించి ఇక్కడ ఇచ్చిన దానికి మీకు మేము బువ్వను కూడా పెడతా ఉన్నాం కదా, ఆహారాన్ని కూడా ఇస్తూ ఉన్నాము. అలాంటిది మా పిల్లల్ని తినడానికి నీకు ఎలా మనసు వచ్చింది అని చెప్పి అన్ని పక్షులు కలిసి ఆ గద్దను చంపేశాయి అన్నమాట. ఇదే అదనుగా చూసుకునేసి పిల్లి మెల్లగా తప్పించుకొని పారిపోయింది. అందుకే కుల, గుణ, శీలాలు తెలియకుండా ఇంకొకరికి ఆశ్రయాన్ని ఇవ్వకూడదు. లాస్ట్ కన్క్లూజన్ ఏం రాస్తారంటే నీతి అని రాయండి. నీతి అని రాసి అందుకే కుల, గుణ, శీలాలు తెలియకుండా ఇంకొకరికి ఆశ్రయాన్ని ఇవ్వకూడదు అని రాయండి. ఓకేనా? దాదాపుగా మీరు ఒక 3 పేజెస్ అయ్యేటట్టుగా రాసినారంటే అంటే 1.5 పేపర్స్ అయ్యే విధంగా మీరు రాశారంటే 5.5 మార్క్స్ ఈజీగా పడతాయి అన్నమాట. ఓకే, ఆల్ ద బెస్ట్ నాన్న. ఇంకొక వీడియోలో కలుసుకుందాము. మీరు గద్య భాగంలో 2 సారాంశాలు నేర్చుకుంటే చాలు. 1, 2 ఆర్ 4, 5. థర్డ్ వన్ వదిలేసేయండి. సేమ్ పద్య భాగంలో కూడా అంతే. 1, 2 ఆర్ 4, 5 నేర్చుకోండి. ఏదైనా 2 సారాంశాలు నేర్చుకుంటే చాలన్నమాట. ఓకే, ఆల్ ద బెస్ట్ నాన్న.